అవును ఆడుకున్నా. నానమ్మ అమ్మిపోయింది. ఏమో బిడ్డ వాళ్ళ ఇంటికి పోయిందో ఏమో. ఏంది తోలు ఉన్నది కనబడతలేదా? జరుగుమంటే ఏంది మీదికెలా దాటుతున్నావు? కళ్ళు కనబడతలేవా అంటున్నావు? పక్కకు కూర్చోవచ్చు కదా. నేను వచ్చేది నువ్వు చూస్తలేవా? నన్నే కళ్ళు కనబడతలేవు అంటున్నావా? దర్వాజలో కూర్చొని నువ్వు ఎట్టిపోయినవే? నేను నానమ్మని కూడా అడిగినా, నువ్వు లేవు. ఎందుకు నానా? నువ్వు వచ్చినావు కదా బిడ్డ, బ్యాగులు ఆడబెట్టి తినపోయినావు బిడ్డ. నేను మా దోస్తు కమల ఇంటికి పోయినా. ఎక్కడ ఆడుకుంటావు బిడ్డ? మా దోస్తులతో. సరే బిడ్డ. అయిలము ఏడు ఆడుకుంటారు బిడ్డ? ఎండలు బాగా కొడుతున్నాయి. ఏడు ఆడుకుంటావు? సోపుతున్నారా నీకు? ఉన్నారు. నానమ్మ మనకు శివరాత్రికి 2 రోజులు సెలవు ఇచ్చింది. ఆడుకో బిడ్డ మంచిగా. గిపెట్టి కూపెట్టి కోడి కొంగలవ్వు లాట చెంచే బయట తాం తీం తమలో పెద్దవ తసుకు తుసుకు. నా కళ్ళు మా అమ్మకి చెప్తా. ఏం చేస్తానవే? జాకెట్ కుట్టించుకొని పోయినావా? సరే సరే. తిన్నావా? మా మను పిలుస్తానంటున్నాడు. తలకాయ తిరిగినట్టు అవుతుంది. మన తలకాయ తిరిగినట్టు అవుతుంది. అయ్యో ఏమైంది బిడ్డ? అయ్యో జ్వరం వచ్చింది కదా నాని. అమ్మ నేను నిన్నేమంటాను. అయ్యో బిడ్డ లే అందుపా. నాని లే బిడ్డ, గోలేసుకుందులే. కొడుకు జ్వరం తగ్గుతలేదు, ఏం తగ్గుతలేదు. ఎన్ని గోళీలు వేసినా తగ్గుతలేదు. ఏమైందో ఏమో. జ్వరం వచ్చిందా బిడ్డ? కానీ జ్వరం వచ్చిందా? కానీ కంట జరుగుతలేవేంది బిడ్డ? అత్తమ్మ మనకు ఎన్ని గోళీలు వేసినా జ్వరం తగ్గుతలేదు అత్తమ్మ. నీకు కళ్ళకు పొగరు కొద్దిగా ఉన్నది అత్తమ్మ. ఏమన్నా దేవునికి మొక్కవా? ఏంది? నీకు దేవుని భక్తి కూడా ఉందా? ఎన్ని గోళీలు వేసినా గట్లనే ఉండబట్టే. వచ్చేది శివరాత్రి రేపు. దర్వాజలో కూర్చుంటే నువ్వు మీరికలు దాటుకుంటూ పోయినావు కాదే, నీకు మోర బాగున్నది. అంత మాటలు ఎందుకు అత్తమ్మ? అసలు మన సంగతి ఏందో నువ్వన్నా చెప్పు అత్తమ్మ. ఏంటి? ఏం చెప్పానే? దారినైనా మనిషి లెక్క చూస్తాను నన్ను. మీరికలు దాటెత్తివి కదనే. దాటచ్చుడంటే నాకు తెలియక దాటొచ్చిన. నాకు తప్పైంది అత్తమ్మ. ఇప్పుడు మహిమ కనబడంగానే తప్పైందని ఒప్పుకుంటానువా? అయింది అయింది కానీ నువ్వే ఏదన్నా మార్గం చూపెట్టు అత్తమ్మ. దేవుణ్ణి మించిన మార్గం ఏం లేదు అత్తమ్మ. అవన్నీ మనసులో పెట్టుకోకు. ఏం చేయను నువ్వే దారి చూపెట్టు. దేవునికి దీపం పెడితే నా కొడుకు లేస్తాడో అట్లయినా సరే నువ్వే చెప్పు. పో, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. స్నానం చేసి గోగు ఊదేపో, దీపం పెడదాం. ఇప్పుడే తీసుకొస్తా. కంకులున్ను పువ్వే తెచ్చినావు, ఆకులు తెప్పాను బిడ్డ. సచ్చిపిండి పెట్టపోదువా? అత్తమ్మ ఇంట్లో మోతకాకులు ఉన్నాయి, నువ్వు చూడలే? బల్ల మీద మోతకాకులు ఉన్నాయనే గోగు పువ్వును కంకులే తీసుకొచ్చిన. ఆ సత్తిపిండి కందగడ్డ మోతకాకులనే పెడదాం తీ. దేవుని మహిమ ఎంత చెప్పని తక్కువ అని చెప్పి కొడుకు చూసిన అత్తమ్మ, నువ్వు చెప్పుతోటే నేను నమ్ముకున్నా. శివయ్య మహిమలు నా కొడుకు లేచిండు చెప్పనా.
అమ్మ నువ్వు మొక్కుడుతోనే నేను చెప్పని లేచిన. అవును బిడ్డ, ఈ కాడ నుంచి ఇక నేను ప్రతి సంవత్సరం శివరాత్రి దీపం పెట్టుకుంటా. భగవంతా, శివయ్య, ఈ కాడ నుంచి ఇక అందరినీ మంచిగా చూడుతండ్రి. నన్నే కాదు, నాతో పాటు కొన్ని కోట్ల జనాలను మంచిగా కాపాడుతండ్రి నీ వాంఛను.